గోశాలల వాళ్ళు అనగానే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు నాకు తెలిసి, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. దానికోసమని మనం 2020లో హైకోర్టులో, ఆనరబుల్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఎలా అయితే మనుషుల్ని పోషించాల్సిన బాధ్యత స్టేట్ అంటే ప్రభుత్వాలకు ఉంటుంది, అందుకని మనకు రేషన్ బియ్యము, రూపాయికి బియ్యము ఇవన్నీ సప్లై చేస్తున్నారు. అట్లాగే గోవుల్ని, గోరక్ష కూడా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. అది ఆర్టికల్ 48 స్పెసిఫిక్గా చెప్తున్నది. మనకు మనుషులకు ఆర్టికల్ 14, 19, 21 అని ఎట్లాగైతే ఉన్నాయో గోవులకు కూడా ఆర్టికల్ 48 వాటికి కూడా జీవించే హక్కు ఉన్నది. ప్రతి జీవికి కూడా జీవించే హక్కు ఉన్నది. దాన్ని రక్షించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉన్నది. రాజ్యాంగబద్ధంగా అది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం చెప్తుంది, నేను చెప్పట్లేదు. 51AG ఆర్టికల్ ప్రతి ఫండమెంటల్ డ్యూటీ, ప్రతి సిటిజన్ కూడా నాకు ఈ హక్కు ఉంది, ఈ హక్కు ఉందని పోరాడుతుంటారు. హక్కే కాదు, హక్కుతో పాటు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్లో 51AG ప్రతి వాడు కూడా నదుల్ని, పారే నీటిని, ఈ పంచభూతాల్ని, ఈ గోవుల్ని, క్రీచర్స్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి సిటిజన్కు ఉంది. కాకపోతే ఈ గోవుల్ని కాపాడాలనే వాళ్ళకి ఏదో ఒకటి అద్దుతుంటారు, ఇది కాషాయం అని, ఇది హిందువులదని. అది ఒక హిందువులది కాదు, ప్రతి మనిషిది, ప్రతి సిటిజన్ది. దాన్ని దయచేసి అందరూ మనం చెప్పాలి, కొద్దిగా విలేజ్లలో ఎన్లైట్ చేయాలి. దీనిలో మన దురదృష్టం ఏంటంటే కసాయి వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళనే వాళ్ళు వెపన్గా వాడుకొని వాళ్ళతోటి ఇక్కడ హైదరాబాద్ దాకా ట్రాన్స్పోర్ట్ చేపిస్తూ అక్కడ అమ్మేవాడు మనవాడే, తీసుకొచ్చేవాడు మనవాడే, వెహికల్లు మనయే, ఇక్కడికి వచ్చే వరకులో తినేది మాత్రం వాడు. ఇట్లాంటి దరిద్రం ఏర్పడుతుంది. కాబట్టి దాని నుంచి మనం కొద్దిగా ఎన్లైట్ చేసి వాట్ ఈజ్ లా సేస్, వాట్ ఈజ్ హిందూ ధర్మ చెబుతుంది. నేను అదే బయట బ్యానర్ పెట్టాను. గోమాత గొప్పతనం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు రామారావు గారు అన్నట్టు గౌరవనీయులు అందరికీ తెలుసు. గౌతమ మహర్షి బ్రహ్మని జగన్మోహిని రూపమైనటువంటి అంత నువ్వు ఎప్పుడు పుట్టించలేదు, నువ్వు సృష్టికర్తవు అని అంటే ఆయన బ్రహ్మగారికి పోటీతత్వం వచ్చేసి ఆయన ఒక అందమైనటువంటి అహల్యాదేవిని సృష్టించాడు. నాకి అని దేవేంద్రులు, యక్షులు, కిన్నర్లు, కింపర్సులు అంతా ఎండపడితే ప్రపంచంలో ఉన్న సమస్త తీర్థలోకాలు ఎవరైతే తిరిగి ముందర నా దగ్గరికి వస్తారో వారికి నా బిడ్డని ఇస్తానని చెప్పడం జరిగింది. అందరూ పరిగెత్తుంటారు రథాలు, గుర్రాలు తీసుకొని ప్రపంచం మీదకి. ఒక గౌతమ మహర్షి పరిగెత్తకుండా అక్కడే ఉన్న గోవుకు 3 మార్లు ప్రదక్షిణం చేస్తాడు. చేసి నాకు బిడ్డని అంటాడు అహల్యాదేవిని. అట్లెట్లా అని బ్రహ్మగారు అడుగుతాడు. గౌతమ మహర్షి చెప్తాడు, గోవులో లేని తీర్థక్షేత్రం ఎక్కడుందో చెప్పండి అంటాడు. బ్రహ్మగారు కూడా చెప్పలేకపోయి ఇది నిజమే అని చెప్పేసి అహల్యాదేవిని గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. అంత గొప్పతనం ఉన్నటువంటి గోవు, దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఒకటి నాకు తెలిసింది కాబట్టి ఒక శాస్త్రంలో ఒకటి చెప్తున్నాను. మెయిన్గా రూల్స్ 2017లో మనమంతా బ్యాన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ గోమాతని మన బాలకృష్ణ గురుస్వామి గారు అయితే కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేశారు. చాలా అది పాదయాత్ర చేయడం అంటే అది ఎట్లాంటి బాధతో కూడుకున్నదని నాకు ప్రత్యక్ష అనుభవము. నేను 2019లో ఎలక్షన్స్లో నిలబడి పాదయాత్ర చేస్తే ఎప్పుడైతే 10వ రోజు, 9వ రోజు, 8వ లెక్కలు చేసుకుంటే నేను నడవలేక ఇబ్బంది పడ్డాను. వారు నెలలు అంత దూరం పాదయాత్ర చేశారంటే చాలా గొప్ప విశేషం. వాళ్ళు చేసే దాంట్లో ఈ ఎలక్షన్స్, ఓట్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ చేయకుండా కూడా మోడీ గారు ఒక కేర్ అండ్ మెయింటెనెన్స్ రూల్స్ 2017 మీరు ఇంటర్నెట్లో కొడితే వస్తాయి. కేర్ అండ్ మెయింటెనెన్స్ రూల్స్, దాంట్లో సగానికి పైగా వాటి కట్టడి చేయడం జరిగింది. అది మనకు ఎరకలేకపోవడము 2021లో మేము కూడా చదివినాక మాకు ఎరుకొచ్చినాక మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 2021లో మేము దాన్ని ఎన్లైట్ చేసి ఈరోజు మన దగ్గరికి పోలీసు వాళ్ళు పట్టుకొని మన గోరక్ష దళ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మన కంప్లైంట్ మీద పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసి మన ఏదో ఒక గోశాలకు తరలిస్తున్నారు. ఆ గోశాలకు తరలించడం అది ఎట్లా అఫెన్స్ అవుతుంది? ఫస్ట్ వాళ్ళు అంటారు దీంట్లో ఆవులు లేవని. ఆవులు కాదు, ట్రాన్స్పోర్ట్ రూల్స్ ప్రకారం 6 కన్నా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ అఫెన్స్ 6 కన్నా ఎక్కువ ఉంటే అది అఫెన్స్ క్రూయాలిటీ కింద. కాబట్టి అది కేసు బుక్ చేయాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ కేర్ అండ్ మెయింటెనెన్స్ రూల్స్లో ఉంటాయి. దాంట్లో ఏ వెహికల్ కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ట్యాంకర్స్లో ఏదో పిండి పదార్థాలు కానీ గూడ్స్
ఇవి మనం ఏదో ఈ క్వాంటిటీ ఇట్లాంటివి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయడమో, గూడ్స్లో లిక్విడ్స్ పెట్రోలు అట్లాంటివి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయడమో, ప్యాసింజర్స్ వెహికల్, గూడ్స్ వెహికల్, లిక్విడ్ వెహికల్, గ్యాస్ వెహికల్ ఇట్లా ఎట్లా పర్మిషన్ ఇస్తారో ఆర్టీఓ అధికారులు, అట్లాగే లైవ్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ కూడా పర్మిషన్, స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ వెహికల్లోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి. వాళ్ళకు అట్లాంటి పర్మిషన్స్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఈ మామూలు లారీలలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి అదొక అఫెన్స్. కాబట్టి ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి. రెండో పాయింట్, అదేనుగాక దాంట్లో స్పెసిఫిక్గా ఫుడ్, వాటరు, ఎయిర్ అన్నీ కూడా కల్పించాలి. ప్రతి 3 గంటలకు ఒకసారి దాన్ని ఆపాలి. వీళ్ళు ఎక్కడి నుంచో ఛత్తీస్గఢ్, విజయనగరం, శ్రీకాకుళం నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు మన వాళ్ళు పట్టుకుంటున్నారని చెప్పి ట్రాన్స్పోర్ట్ కూడా కంటైనర్స్, క్లోజ్డ్ కంటైనర్స్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది మన ఐస్ క్రీమ్స్ అట్లా ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో కూడా తీసుకొస్తున్నారు వీళ్ళు. దాన్ని మన కార్యకర్తలంతా రోడ్ల మీద నిలబడి రాత్రి బావులు కష్టపడి పట్టుకుంటున్నారు. పట్టుకుంటున్నాయి ఈ న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు, కింది కోర్టులో మెజిస్ట్రేట్లు అంటారు, వాళ్ళకి ఎరకలేక రిలీజ్ చేస్తున్నారు. ఈ 2017 రూల్స్లో ఏం చెప్తుందంటే, ఒక్కసారి కేసు బుక్ అయినాక ట్రయల్ అయినంత వరకు ఆ గోశాలలోనే ఉండాలి. దట్ ఈజ్ అల్లా. వాళ్ళు ఎరకలేక మెజిస్ట్రేట్లు రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేసినప్పుడు మీరు హైకోర్టుకు వస్తే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ రాత్రి బావులు దానికోసం చేస్తున్నాం, ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన పని లేదు, మీరు సంతకాలు పెట్టి పంపిస్తే చాలా, ఒక వకాలతో ఆ ఆర్డర్ కాపీ హైకోర్టు వేసి దాన్ని సస్పెండ్ చేయడం జరుగుతున్నది. అది ఎరకలేని జడ్జిలు అది రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ కేర్ అండ్ మెయింటెనెన్స్ రూల్స్లో స్పెసిఫిక్గా చెప్పినారు. యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది 17లో, ప్రతి సంవత్సరం ఈ ఈ నోటిఫికేషన్ వచ్చిన 3 నెలల్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా రేట్ షీట్ ఫిక్స్ చేయాలి. ఒక్కొక్క గోవుకు ఎంత ఖర్చు అవుతుంది పర్ డే, అది ఎవరు ఇవ్వాలి అనేది కూడా దీంట్లో ఫిక్స్ చేసినారు. ఒక్కదానికి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా దాన్ని ఫాలో అయ్యి, అది నాట్ ఓన్లీ 1 ఇయర్, ఎవ్రీ ఇయర్ చేయాలి. కానీ 2022లో చేసింది మన తెలంగాణ గవర్నమెంట్. ఒక క్యాటిల్కు, ఒక గోవుకు, ఒక నందిరాజు కానీ ఏదన్నా కానీ 250 రూపాయలు పర్ డే ఒకదానికి ఒకటి రోడ్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 50, 100 ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. 100 ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటే రోజుకి 25,000 రూపాయలు వాడు మనకు కట్టాలి. ఎవరు కట్టాలి దీనికి? అది కూడా ఈ కేర్ అండ్ మెయింటెనెన్స్ రూల్స్లో ఉంది. ఎవరు కట్టాలి అంటే వాటి ఓనర్, క్యాటిల్ ఓనర్ కానీ, లారీ ఓనర్ కానీ, ఏజెంట్, దళారులు ఉంటారు, అమ్మించిన వాడు కానీ, కొన్నవాడు కానీ, ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కట్టాలి. కాబట్టి ఎవరు తప్పించుకోపోవడానికి దీంట్లో లేదు, ఛాయిస్ లేదు. 250 రూపాయలు ఒక్కొక్క దానికంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 50 పోతున్నాయంటే 12,500 రోజు వాడు కట్టాల్సిందే. ఎలా కట్టాలి? మనం వితిన్ 3 డేస్లో వాడు బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. వీటి పైసలు నేను కడతాను అని చెప్పి, కడతానని వాడు 3 రోజులలో ఎగ్జిక్యూట్ చేయకపోతే అవన్నీ గోశాలకు ఫోర్ఫిట్ అయిపోతాయి. గోశాల ఓనర్ అయిపోతుంది, వాడి ఓనర్షిప్ పోతుంది. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంతేకాదు, ఇది తీసుకుపోయినప్పుడు దానికి మినిమం టెస్ట్ చేయడానికి ఒక్కొక్క దానికి 300 రూపాయలు స్పాట్లో వాడు ఇవ్వాలి. ఈ అక్యూజర్, ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. ఈ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మన గోశాలకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, అన్ని కిలోమీటర్కి 20 రూపాయలు చొప్పున అవి కూడా ఆ అక్యూజర్ నుంచే రాబట్టాలి. ఒకవేళ దీంట్లో ఎవరు ఇంప్లిమెంట్ చేయాలంటే సెవరల్లీ జాయింట్లీ అంటే ఎవడు పచ్చకుంటే వాడు ఇవ్వాల్సిందే. ఇప్పుడు కూలివాడు ఉంటాడు, వాడు ఇవ్వలేడు వాడు, కాబట్టి కూలివాడు కాదు, ఎవరు పచ్చకున్నారు అని మనకు తెలిసే వాళ్ళ మీద వేసుకోవచ్చు. మనం టోటల్గా అందరి మీద వేసేస్తున్నాము. ఈ లారీ ఓనర్స్ మెయిన్గా, వాళ్ళ లారీ ఉన్నది 5 లక్షలు 10 లక్షలు విలువ చేస్తుంది కాబట్టి లారీ ఓనర్స్ మీద వాడు రిలీజ్ చేయడానికి చూస్తాడు. ఈ న్యాయమూర్తులు ఎరకలేక రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేస్తే రిలీజ్ చేయకూడదండి, ఇది ఇలా అని చెప్పేసి వాళ్ళకు గట్టిగానే చెప్పడం జరుగుతుంది. నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను కాబట్టి మేజిస్ట్రేట్లు వాళ్ళ దగ్గర పోయి నేను బతిలాడే పని లేదు, బెయిల్ కోసం యాచించే పని లేదు. కాబట్టి గట్టిగా బెదిరించి, మీకు కోర్టు మన చట్టాలు చెప్పిన దానికన్నా అతిక్రమించి మీరు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు 10,000 20,000 రాసి వాళ్ళని రిలీజ్ చేస్తుంటారు. మాకు చారిటీ కాదు, ఇది డొనేషన్ కాదు, అది హక్కు, వాటి జీవన భృతి కోసం ఇస్తున్నారు, ఖచ్చితంగా మీరు ఇది ఇవ్వాల్సిందే అని గట్టిగా పెన్ను పెట్టి రాపించే పరిస్థితి వచ్చింది. కొంతమంది జడ్జిలను కూడా బెదిరించాము, ఇది వాస్తవం. 250 రూపాయలు ఒక్కొక్క దానికి ఇవ్వాలి. వాడు ఇయ్యకపోతే ఏందనేది కూడా ఇదే చట్టంలో చెప్తుంది. కేర్ అండ్ మెయింటెనెన్స్ రూల్స్ 2017 అని మీరు ఇంటర్నెట్లో కొట్టినా వస్తుంది. వాడు ఇవ్వకపోతే ఏం చేయాలి? లోకల్ బాడీలు, ఇప్పుడు ఒక మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీలో పోలీస్ స్టేషన్ బుక్ చేస్తే ఆ లోకల్ మున్సిపాలిటీ మనకి ఇవ్వాలి. హైదరాబాద్లో బుక్ చేసిందంటే జీహెచ్ఎంసీ వాళ్ళు మనకి ఇవ్వాలి, లోకల్ బాడీస్.
కలెక్టర్ ఇవ్వాలి. అలా ఇవ్వనట్లయితే వీళ్ళు మనకి ఇవ్వాలి. ఇచ్చి వీడేం చేయాలంటే ఆ అక్యూజ్డ్ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలి. దిస్ ఈజ్ ద లా. కేసులో 50 రూపాయలే ఫైన్. ఒకవేళ గిల్టీ ప్లీడ్ అయితే ఈ ఓనర్షిప్ వాడికి వెళ్ళిపోతుంది, గోశాలకు వచ్చేస్తుంది, వాడు ఓనర్షిప్ ఫోర్ఫిట్ అవుతుంది. ఒకవేళ వాడు అక్విటల్ అయ్యాడనుకోండి, 2 ఏళ్ళు నడుస్తుంది కేసు, 2 ఏళ్ళు రోజు 250 రూపాయలు చొప్పున గోశాలకు కట్టించాలి. దిస్ ఈజ్ ద లా. మాకు ఎరుకున్న గోశాలకు మ్యాక్సిమం వేస్తున్నాము. మీకు ఎవరన్నా పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే మాకు తీసుకొచ్చి ఇస్తే మేము దాన్ని ప్రిపేర్ చేసి ఇస్తాము. మీ లోకల్ కోర్టులలో అది వేసుకోవచ్చు. లా స్పెసిఫిక్గా చెప్తుంది. దయచేసి ఎవరన్నా మీరు లీగల్ సహాయాన్ని, నా నెంబర్ ఉంటుంది, నెంబర్ కూడా చెప్తాను, ఒకసారి రాసుకోండి. 9848994240. జిఎల్ నరసింహారావు అడ్వకేట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9848994240. ధన్యవాదాలండి. జై గోమాత. ఇందాక చెప్పినట్టుగా సెక్షన్ 17 ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్, దాని ప్రకారం 2022లో మనం హానరబుల్ హైకోర్టు నుంచి ఆర్డర్లు పొందడం జరిగింది. ఎవరైతే ఆర్థికంగా పరిస్థితి బాగలేదో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ ప్రకారం ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. మీరు ప్రాపర్గా అప్లై చేసి ఇవ్వకపోతే నా దగ్గరకు వస్తే నేను హైకోర్టులో రిట్ చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసి ఇప్పించగలుగుతాను. జై గోమాత.